నమస్కారం. ఈరోజు పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల గారి ఆదేశాలతో డిసిసి ప్రెసిడెంట్ వై మధుసూదన్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే రాయదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకుల ఆదరాభిమానాలతో రాయదుర్గం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నన్ను నియమించినందుకు వీరందరికీ రాయదుర్గం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, డిసిసి అధ్యక్షుల వారికి, పిసిసి అధ్యక్షుల వారికి, అలాగే ఏఐసిసి అధ్యక్షుల వారికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో పల్లె పల్లెకి వాళ్ళు ఏమైతే వెళ్తున్నారో అక్కడ చాలామంది ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు అడిగింటారు, నిరుద్యోగ వృత్తి ఎక్కడ? సూపర్ సిక్స్లో మీరు చాలా చెప్పినారు కదా, ప్రతి మహిళకు 1500 రూపాయలు నెల నెలా ఇస్తామన్నారు కదా, అది ఎక్కడ, అది ఎందుకు ఇవ్వలేదని అడిగింటారు. కాకపోతే మీడియాలో ఎక్కడ అది రాలేదు. అడిగిండొచ్చు, మీడియా వాళ్ళకి తెలియకుండా అడిగిండొచ్చు, దాన్ని మీరు తొక్కిపెట్టిండే ఛాన్స్ ఉంది. కాబట్టి రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 5 మండలాల్లోని గ్రామాలకు నేను ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నాను. జిపిఆర్ హెల్ప్ లైన్, రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ హెల్ప్ లైన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ నంబర్ ఇస్తున్నాను. ఏమైతే అమలు చేయలేని హామీలు ఇచ్చి రెండోసారి ఎన్నోసార్లు అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో వాటి గురించి మీరు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మీ దగ్గరికి వచ్చిన రాయదుర్గం శాసనసభ్యులు కానూరు శ్రీనివాసన్ గారిని మీరు ప్రశ్నించి ఉండొచ్చు, లేదంటే ప్రశ్నించడానికి ఇబ్బంది పడి ఉండొచ్చు, భయపడి ఉండొచ్చు. ఎందుకంటే తండోపతండాలుగా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వచ్చింటారు కాబట్టి మీరు వాళ్ళని అడుగుండకపోవచ్చు. అందుకోసమనే ఈరోజు నేను ఒక నంబర్ ఇస్తున్నాను. రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 5 మండలాల్లోనూ, ప్రతి పంచాయతీలోనూ, ప్రతి విలేజ్లోనూ ప్రతి ఒక్క రాయదుర్గం సిటిజన్ ఈ నంబర్కి కాల్ చేయొచ్చు. 7386566233 73 865 66 233. ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ నంబర్కి కాల్ చేసి సుపరిపాలన అని వాళ్ళే చెప్పుకొని మీ ఇంటికి వచ్చి పోయినారు. కాబట్టి ఇది సుపరిపాలన ఎందుకు కాదు, మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ ఆ విషయాన్ని పక్కన పెట్టింది. ఆ విషయం అలా ఇయ్యాలి అంటే అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పినారు, ప్రతి మహిళకి 1500 రూపాయల ప్రకారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ని అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పినారు. మీ నాయకుడు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు? ఇంతకుముందు ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 లక్షల కోట్లు అప్పు చేసినాడు. ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిందని మీకు తెలుసు కదా. సంపద సృష్టిస్తాము, మీకు అందరికీ అన్ని పథకాలు ఇస్తామని చెప్పినారే. మీరు చెప్పిన సంపద సృష్టిని ఒక్క కూటమి నాయకుడికైనా లేదా ఆంధ్రప్రదేశ్ కోసం సంపద సృష్టిస్తారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ సంపద సృష్టించి సూపర్ 6 పథకాలన్నీ ఇస్తామని మీరు చెప్పినారు, కానీ ఏ ఒక్క పథకం కూడా కరెక్ట్గా ఇంతవరకు నోచుకున్న పాపాన పోలేదు. ఫ్రీ బస్ అన్నారు, మళ్ళీ ఫ్రీ బస్ ఏమో ఆగస్టు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేట్ ఇచ్చుకుంటూ పోయినారు. ఇప్పుడేమో ఆగస్టు 15 చెప్తున్నారు. అది కూడా ఇస్తారో లేదో తెలీదు. ఒకవేళ ఇచ్చినా జిల్లాలకు మాత్రమే పరిమితం అంటున్నారు. అది ఎందుకు? పక్కనుండే కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటక రాష్ట్రంలో ఫ్రీ బస్ ఆల్ ఓవర్ స్టేట్ ఇచ్చింది. ఆ పక్క నుండి తెలంగాణ రాష్ట్రం కూడా ఫ్రీ బస్ ఆల్ ఓవర్ స్టేట్ ఇచ్చింది. అలాగే మీరు కూడా ఇస్తారేమో ఆశతోనే కూటమి ప్రభుత్వానికి
మహిళా మందంతా ఆశీర్వదించిండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళ ఆశల్ని వమ్ము చేసినారు, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసినారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం అధికారంలో ఉండే అవకాశమే లేదు, అధికారంలో ఉండే హక్కు కూడా లేదు. కాకపోతే ఆగస్టు 15 నుంచి కూడా మీరు ఏమైతే ఓన్లీ జిల్లాలకే పరిమితం చేస్తున్నారు అంటున్నారో అది స్టేట్ వైడ్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది. 1 మినిట్. ఈ ఫ్రీ బస్సులు అనేది ఏమైతే ఉందో అది ఇంకా సాకారం కాలేదు. అలాగే ప్రతి మహిళ ఖచ్చితంగా అడిగింటారు, మాకు నెల 1500 ఇస్తామని చెప్పినారు, మాకెందుకు ఇవ్వలేదు. ఈ ఏమైతే సూపర్ 6 హామీలు మీరు పక్కన పెట్టారో సూపర్ 6 అనేది సూపర్ ఫ్లాప్ చేసుకున్నారు. అయినా మీరు సుపరిపాలనలో తొలిగడుకొని ప్రజల దగ్గరికి ఎలా వెళ్తున్నారో మీకే తెలియాలి. కాకపోతే నేను ఇప్పుడు ఈ నంబర్ ఇచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమంటే రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి నాయకులకి తప్పితే సామాన్య ప్రజలకు ఏ అధికారి దగ్గరికి పోయినా, ఏ ఆఫీసుకు పోయినా, ఒక పోలీస్ స్టేషన్కి పోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాము అని చెప్పినారు నా దగ్గర. కాబట్టి మీకు ఏ ఆఫీసు పోయినా మీ పని కాలేదు అంటే జీపీఆర్ హెల్ప్ లైన్ నంబర్ మీకు ఇచ్చినాను. ఈ నంబర్కి మీరు కాల్ చేయండి. ఈ నంబర్కి మీరు కాల్ చేసిన వెంటనే సంబంధిత అధికారులతో మేము మాట్లాడతాము. మీకు న్యాయపరమైన మీకు ఏ సమస్య వచ్చినా న్యాయపరంగా ప్రభుత్వం నుంచి మీకు కావాల్సిన సాయం అందించేటట్ల, ఆ సమస్యకు పరిష్కారం అందేటట్ల రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఏమైతే ఈ సూపర్ 6 పథకాలు ఓన్లీ కూటమి నాయకులకే, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులకే అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదు అని ఏమైతే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన తల్లికి వందనం అనే ఒక కాన్సెప్ట్తో ఏమైతే అమ్మాయి చదువుకునే పిల్లలకి అమౌంట్ వేసినారో అందులో చాలా మందికి రాలేదు అని చెప్పి కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. తల్లికి వందనంలో మీకు అర్హత ఉంది, ఎవరెవరికి రాలేదో వాళ్ళందరూ ఈ జీపీఆర్ హెల్ప్ లైన్కి ఫోన్ చేయండి. నేను ఒక నంబర్ ఇచ్చినాను కదా, ఆ నంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీకు రావాల్సిన అర్హత ఉండి మీకు రాకుండా చేసింటే మేము రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం పోరాటం చేసి ఆ నిధులు మీకు వచ్చేటట్లు చేయడంలో మేము ప్రత్యేక పాత్ర ఖచ్చితంగా మేము కృషి చేస్తామని చెప్పి మేము చెప్తున్నాము. ఏదైనా పెన్షన్ కానీ చాలా మందికి అర్హత ఉండి తీసేసినారని తెలిసింది. 3000 రూపాయల నుంచి 4000 రూపాయలు ఏమైతే పెన్షన్ చేసినారో ఆ ఒక్కటి తప్పిస్తే వేరే ఏ ఒక్కటి కానీ చెప్పిన ప్రకారం కూటమి ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఎవరెవరికి పెన్షన్లు రాలేదు వాళ్ళు కూడా నా దృష్టికి తీసుకొస్తే మా రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి కానీ కార్యకర్తల దృష్టికి కానీ ఎవరైనా మేము ఈ పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లేదా నేను ఇచ్చిన నంబర్ కాల్ చేయండి. మీకు తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా మీకు కూడా పెన్షన్ కానీ మీకు కూడా తల్లికి వందనం అమౌంట్ కానీ వచ్చేటట్లు చేయడానికి రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.